చూస్తే సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. కాస్టింగ్ ఆర్టిస్ట్ తనను లైంగికంగా వేధించాడని ఓ నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. కాస్టింగ్ ఆర్టిస్ట్ తనను లైంగికంగా వేధించాడని ఓ నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తాడు. మణికంఠ, యామిని సినిమా అవకాశాలు కల్పిస్తానని మోసపూరిత మాటలు చెబుతూ ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా రంగంలో కొన్నేళ్లుగా ఉన్న ఓ సినీ నటికి ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్ స్నేహితురాలు పాత్ర ఇప్పిస్తానంటూ ప్రసాద్ అనే కాస్టింగ్ ఆర్టిస్టు ఆమెనైతే సంప్రదించాడు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. అప్పటి నుంచి కూడా సినిమాలో నటించినందుకు మొత్తం ఆమెకు 90,000 రెమ్యునేషన్ తో పాటు ప్రయాణ ఖర్చుల నిమిత్తం మొత్తం 38,000 డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆ కాస్టింగ్ ఆర్టిస్ట్ ను ఆమె తరచుగా సంప్రదించేది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్ లో ఉండే ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్ద తనను కలవాలని ఆమెనైతే ప్రసాద్ అయితే పిలిపించుకున్నాడు. అయితే ఆ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి ఆమెనే బెదిరింపులకు దిగాడు. అయితే బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్ళాక మరిన్ని మంచి సినీ అవకాశాలు కల్పిస్తానని, అయితే ఆ సినిమా అవకాశాలు కల్పించడంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలంటే తన కోరికలు తీర్చాలంటూ కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె భయభ్రాంతులకు గురై భయం అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ జరిగిన విషయాన్నంతా కూడా తమ తల్లితో అయితే వివరించింది. అయితే ఇదే విషయాన్ని ఆ సినీ నటి తల్లి ప్రసాద్ కి ఫోన్ చేసి నిలదీయగా ఆమెను సైతం దుర్భాషలాడుతూ బెదిరింపులకు అయితే పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా ప్రస్తుతం ఆ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అటు సినీ నటికి ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఎప్పుడు పరిచయం అయ్యాడు, అలాగే ఎక్కడెక్కడ వేధింపులకు దిగాడు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఉన్నారు. అందుకు తగ్గ ఆధారాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.